హలో అండి, అందరికీ నమస్తే, వనక్కం, సలాం అలైకుం. ఈరోజు వచ్చి మా విలేజ్ మొత్తం నేను షూట్ చేసి మీకు చూపించబోతున్నానండి. ఈ చెట్లు దాటితేనే మా ఇల్లు అండి. ఈ చెట్లకి ఇటువైపు వచ్చి ఈ సముద్రం, ఎక్కువ డిస్టెన్స్ ఉండదు, ఒక 1/2 కిలోమీటర్ ఓన్లీ. సో మొత్తం చూపించాలనుకుంటున్నాను మీకు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ వలలండి, వేటకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేవి. ఇక్కడ ఇసుక చూసారా, చాలా స్మూత్గా ఉంటుంది. సో మొత్తం నేను చూపిస్తున్నానండి. మా పిల్లలైతే రోజు సాయంత్రం వస్తున్నారు బీచ్లో ఆడడానికి. ఇదిగో చూడండి, మా పాప బాబు అక్కడ కనిపిస్తున్నారు. అదిగో మా పాప చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఈసారి సమ్మర్ అంతా మొత్తం వీళ్ళది. చూడండి ఇక్కడ ఇదే అండి, ఈ ఇసుకే మాకు అనమాట. మా ఇంటికి దీనికి డిస్టెన్స్, అక్కడ ఉండే చెట్లు. సముద్రం సౌండ్ అయితే మేము పడుకునేటప్పుడు మాకు క్లియర్గా వినిపిస్తుంది. చూడండి, నీట్ అండ్ క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. సో వీడియో మొత్తం ఇక్కడ ఉండే అన్నీ చూపిస్తాను మీకు. చాలా గ్రీన్గా ఉంటుందండి మా విలేజ్. గ్రీన్గా, ఈ సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం అయితే చాలా చల్లని గాలితో చాలా బాగుంటుందండి, చూడాల్సింది. మా పిల్లలు అయితే రోజు సాయంత్రం వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడండి. రోజు సాయంత్రం అంటారు, వెళ్దాం మమ్మీ బీచ్కి. చూసారండి, అవన్నీ మేమంటాం సౌత్ చెట్లు అంటామండి దాన్ని. సో అవే అవి దాటితే మా ఇల్లు. ఇక్కడ పీతలు ఎక్కువ ఉంటాయండి, చాలా ఎక్కువ పీతలు ఉంటాయి. ఇదిగో చూడండి, మనం వెళ్తుంటే అవి లోపలికి వెళ్ళిపోతాయి, మనం వెళ్ళిపోయాక బయటకు వస్తాయి. అలా చాలా పీతలు ఇక్కడ. అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏమంటే, సముద్రంలో మనం ఒక గడ్డి పరకేసినా కూడా పొద్దున్న లేచేటప్పటికల్లా అది బయటకు వచ్చేస్తుంది, నీట్గా అయిపోద్ది. ఇదిగోండి, మా పిల్లలు ఇక్కడ ఆడడం అయితే స్టార్ట్ చేశారు. మునుగుదాం మమ్మీ అంటారు వాళ్ళు. ఈ బయట నుంచి చెత్తదంతా కనిపిస్తుంది కదండి, సముద్రం మా పాప చూడండి. మా పిల్లల్ని చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అసలు. మా పాప అయితే ఇంకా ఇక్కడ అసలు సముద్రం దగ్గరకు వచ్చి కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ అలలు, ఆ కెరటాలు అవన్నీ చూస్తే చాలా, అంటే మనసుకి ఎంతో రిలీఫ్ తగులుతుంది. సో మా విలేజ్ వచ్చి గుండిపల్లి కాలనీ అండి, పలాస దగ్గర. సముద్రం చాలా దగ్గర ఉంటుంది. మీరు చూడొచ్చు, సముద్రం సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది. లోపలికి సో చీకటి పడిపోతుందండి, కెమెరాకి అయితే నీట్ అండ్ క్లీన్ కనిపించట్లేదు. ఇది మా ఊరండి, మొత్తం కొబ్బరి చెట్లే ఉంటాయి, కొబ్బరి పంట, జీడి పంట కాబట్టి. సో చాలా గ్రీన్గా ఉంటుందండి. అది సాయిబాబా టెంపుల్, ఇటువైపు ఉంది సాయిబాబా టెంపుల్, అటువైపు ఉంది శివుడు టెంపుల్ అనమాట. ఇక్కడ ఇసుక అయితే ఎంత సాఫ్ట్గా ఉంటుందో చూడండి, ఎంత సాఫ్ట్ అంటే కూర్చుంటే ఆడుకోవాలనిపిస్తుంది అనమాట. మా పిల్లలు అయితే భలే ఆడతారు దీంట్లో. చీకటి అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతామన్నా కూడా వాళ్ళు చూడండి అసలు కదలట్లేదు. చాలా బాగుంటుందండి ఇక్కడ కూర్చొని చూస్తే, గ్రీన్గా ఎంత బాగుంటుందో. ఇటువైపు చూస్తే మొత్తం గ్రీన్గా ఉంటుందండి, అటువైపు చూస్తే సముద్రం అండి. సో చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి వెళ్ళి అక్కడ కూర్చున్నామంటే, అక్కడే టెంపుల్స్ కూడా చూడండి ఎంత గ్రీన్గా, మొత్తం కొబ్బరి చెట్లు, మొత్తం నీట్ అండ్ క్లీన్గా ఎంత అనిపిస్తుంది అంటే ఇంకా బాగుంటుందండి. ఇంకొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇవన్నీ చాలా